రాష్ట్రంలో ఒకళ్ళకి 19వ ర్యాంకు, ఒకళ్ళకి 20వ ర్యాంకు వచ్చింది. కానీ జన్మతహా వీళ్ళిద్దరూ వెనుకబడిన కులాల్లో జన్మించారు. వీళ్ళని ఇప్పుడు ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళని ఎక్కడ పెట్టాలి? మెరిట్లో పెట్టాలి. మెరిట్ కదా, ఓపెన్ కేటగిరీలో పెట్టాలి. ఓపెన్ కేటగిరీలో పెట్టాలి. కానీ ఈ దిక్కుమాలిన ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు నీచమైన ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ కులాల కేటగిరీలో ఉన్నటువంటి ఖాళీలతో నింపారు టీచర్ల ఉద్యోగం. ఇది తప్పా గొప్ప చెప్పండి. ఎవరైనా విన్నవాళ్ళు, నా మాట విన్నవాళ్ళు. అనితమ్మ చెప్పమ్మా, నువ్వు తప్పా గొప్ప ఇది? నేను అజ్ఞాన్ని, జగన్ ఒక జ్ఞానం లేదని మాట్లాడుతున్నారు కదా మీరు. చెప్పండి, ఓపెన్ కేటగిరీలో ఒక ఎస్సీ కుర్రోడు 28వ ర్యాంక్ వచ్చింది, ఆయన ఎక్కడ నింపాలి? ఛాలెంజ్ చేస్తా, మీరు ఇచ్చిన లిస్టులో వాళ్ళని ఎస్సీ కేటగిరీలో నింపారు అంటే ఒక ఎస్సీ వాడికి అన్యాయం జరిగింది కదా, ఒక బీసీ వాళ్ళకి అన్యాయం జరిగింది కదా, ఒక ట్రైబల్ వాడికి, ఒక ట్రైబల్ విద్యార్థికి టాప్ ర్యాంక్ వచ్చింది 90 చిల్డ్రన్తో. అతను ఎక్కడ పెట్టాలి? ఓపెన్ కాంపిటీషన్లో పెట్టాలి కదా. అతని ట్రైబల్ కేటగిరీలో టాప్ ర్యాంకర్గా ఫస్ట్గా ఎందుకు పెట్టారు మీరు? దానివల్ల ట్రైబల్స్కి అన్యాయం జరిగిందా? ట్రైబల్ విద్యార్థులకు, మిగతా వాళ్ళ పరీక్షలు రాసిన వాళ్ళకి అన్యాయం జరిగింది కదా. మరి పాపాలు చేసి వాళ్ళ ఇన్ని మాట్లాడతారు. ఇవన్నీ ఎందుకు డిక్లేర్ చేయలేదు అని అడుగుతున్నాం. ముందు ఇవన్నీ ఎందుకు డిక్లేర్ చేయలేదు? ఈ రోజుకి ఆవిడ చెప్తారు ఎంత పచ్చి అంటే హోమ్ మినిస్టర్ అంటే అబద్ధాలు చెప్పాలని నాకు తెలియదు. ఇన్ని అబద్ధాలు అడుగుతుంది ఆవిడ. ఆవిడేమంటుందంటే అసలు కోర్టు కేసులు లేవంటుంది. కోర్టు కేసులు లేకపోతామండి, ఆయన ఎవరో జడ్జి తెగదిట్టాడు కదా ఆఫీసర్, నేను మంత్రిని ఒక తిట్టు కాదు అసలు మనమైతే ఆత్మహత్య చేసుకుంటాం. అన్ని తిట్లు తిట్టాడు మంత్రిని, ఐఏఎస్ ఆఫీసర్, నా జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు. ఇప్పటికీ ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి ఈ డిఎస్సి మీద. మరి మీరు ఇలా పొరపాటు మాటలు మాట్లాడతారు. మరొకసారి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు, అనితమ్మ గారు, మేము మాట్లాడే దాంట్లో ఇవాళ మీరు అంటున్నారు ఈ డిఎస్సి సర్టిఫికెట్లన్నీ కూడా రిక్రూట్మెంట్ 382 మందిని మీరు రిక్రూట్ చేశారు. ఏ ఆటల్లో తెలుసా అండి? ఒక్కడికి బంగారు పథకం లేదు. దేశం తరపున ఎవడ ఆడలా, దేశం తరపున ఎవడ ఆడలా, రాష్ట్రం తరపున వెళ్ళి గోల్డ్ మెడల్ కొట్టలే ఎవడు. అందరూ కూడా అంట ఇంటర్ కాలేజీ, ఇంటర్ అంటే బందర్లో ఉన్న 4 కాలేజీల మధ్య ఆటల పోటీలు జరిగి అందులో సర్టిఫికెట్, అందులో కూడా వాడు టాపర్ కాదు, పాల్గొన్నాడు. పాల్గొనడం అంటే ఎన్ని దొంగ సర్టిఫికెట్లు వస్తాయో మీ అందరికీ తెలుసు కదా, చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు కదా. పాల్గొన్నారు, పార్టిసిపెంట్ సర్టిఫికెట్. అంతర్జిల్లా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల మధ్య పోటీ, అంతర్జిల్లా పోటీల్లో పాల్గొంటే, లేదా ఇంటర్ యూనివర్సిటీ 10 యూనివర్సిటీల మధ్య ఆటల పోటీలు జరిగితే ఇంటర్ యూనివర్సిటీలో పాల్గొంటే మీ కర్మ కాలిపోవడం కాబట్టి ఈ పాపాలన్నీ చేసి ఏం చేద్దామని అసలు మీరు? తప్పు కదా, ఉసురు పోసుకుంటున్నారు కదా అన్న. ఏడుస్తున్నారు. నేను జగన్ గారి దగ్గరకు వచ్చి ఆడపిల్లలు, మోపిల్లలు కన్నీరు మున్న ఏడుస్తున్నారు. అసలు నిజంగా ఒకటి మాత్రం గొప్ప దేవుడిని కూడా మెచ్చుకోవాలి. వాళ్ళకి పిరికితనం పోయకుండా ఆత్మహత్య చేసుకోవడం అనేది చేయకుండా ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీద పోరాడే తత్వాన్ని వాళ్ళలో నింపడం అనేది నిజంగా శభాష్. దేవుడికి నమస్కారం. ముందు అసలు ఆ తల్లిదండ్రులకు నమస్కారం. ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు పోరాటం చేస్తారు. ఏం పోరాటం అసలు! ఏడుస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అమ్మ మనిషిగా బతికితే పోరాటం చేస్తే ఆ డిఎస్సి రాసి ర్యాంక్ వచ్చి ఉద్యోగం కోల్పోయిన ఆ పిల్లల్లాగా బతకాలరా అనిపిస్తుంది వాళ్ళు చూస్తే. నేను అసలు ఏం దమ్ముగా అంటే బాధ, ఏడ్పు, జీవితంలో కోల్పోయామనేటువంటి దిగులు, అసలు ఆ బాధలో కూడా పోరాటం చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పలు ఈ రాష్ట్రానికి అప్పులు, చంద్రబాబు నాయుడు గారి గొప్పలు ఈ రాష్ట్రానికి అప్పులు అయితే ఏముంది మనకి? చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన మొత్తం అందరిళ్లలో ప్రజలింట్లో కన్నీరు. ఎప్పుడు పోతాడా అని చెప్పి నిజంగా పగవాడికి కూడా రాకూడదు ఇటువంటి పరిస్థితి, ఏ పాలకుడికి కూడా.
ఎప్పుడు పోతాడని ప్రజలు ఎదురు చూసే పరిస్థితిలో పాలకుడు ఉంటాం. నిజంగా అది చంద్రబాబు గారిని చూస్తే జాలేయాల్సిన పరిస్థితి.